చాలా అరుదుగా బయటకొచ్చేస్తాను ఈ సినిమాల నుంచి. వాకౌట్ చేసేసాను ఇవాళ సినిమా నుంచి నేను. నాకైతే పెద్దగా సినిమా కనెక్ట్ అవ్వలేదు. నేను చూసొచ్చిన సినిమా పేరొచ్చేసి 'సీతాపయనం'. సినిమా బాలేదని చెప్పను. సినిమా నాకు కనెక్ట్ అవ్వలేదు. నాకసలు ఇంచు కూడా కనెక్ట్ అవ్వలేదు. సినిమాలో మంచి వాల్యూస్ ఉన్నాయి. మంచి మంచి మెసేజెస్ ఉన్నాయి. బట్ ఏంటంటే నాకయి ఆర్టిఫిషియల్‌గా అనిపించినాయి. నాకు పెద్దగా ఆర్గానిక్‌గా పెట్టినట్టు ఏది అనిపియలేదు. సీన్ బై సీన్ అలా ఎళ్తూ ఉంటది. వెరీ ప్రిడిక్టబుల్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెరీ ప్రిడిక్టబుల్. చాలా అంటే ఊరక చెప్పేస్తున్నాను ఇది జరిగిపోతుంది, జరిగిపోతుందనేసి. సో, దీనికోసం ఈ సీన్ పెట్టారు, దీనికోసం ఈ సీన్ పెట్టారు. లాస్ట్‌లో మాత్రం ఒక చిన్న ప్లాట్ ట్విస్ట్ ఉంది. నేను ప్రీ క్లైమాక్స్‌లో వచ్చాను బయటికి. చిన్న ప్లాట్ ట్విస్ట్ ఒకటుంది. అది కొంచెం బెటర్‌గా వర్కౌట్ అయిందేమో అనిపిస్తుంది నాకు. క్లైమాక్స్ నేనైతే చూడలేదు. నేను బయటికొచ్చేసాను. సో, క్లైమాక్స్ బావుండొచ్చు. అంటే అంత అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి వాల్యూస్‌తో ఉన్న లైన్స్ ఉన్నాయి. సో, క్లైమాక్స్ ఖచ్చితంగా ఒక హై ఇచ్చుంటదని నేననుకుంటున్నాను. బట్ నేనైతే చూడలేదు. గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. నాకైతే సినిమా అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఏంటంటే పెర్ఫార్మన్సెస్ అన్నీ బానే ఉన్నాయి. నాకైతే ఫెమిలియర్ ఫేసెస్ కాదు ఎవరు. కొద్దో గొప్పో ఉన్న ఫెమిలియర్ ఫేసెస్‌కి అంతగా క్యారెక్టర్స్ అంత లేవు. చాలా చిన్న రోల్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ మిగతాదేంటంటే ఒక ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అనొచ్చు ఇది యాక్చువల్‌గా. 'సీత' పైన ఆ టైటిల్‌లోనే ఉంది. మొత్తం కథ ఆవిడ చుట్టూ తిరుగుతది. అసలు కథ అంటే మొత్తం స్టోరీ ఆవిడ చుట్టూ బిల్డ్ చేశారు. అలా బిల్డ్ చేశారు. నాకేమనిపించిందంటే వెరీ ఫోర్స్‌ఫుల్ కథ ఇది అనిపిస్తుంది. అంటే ఏదో తీయాలి, ఇది చెప్పాలి అన్నట్టు అనిపించింది. సినిమా కథల్లో దమ్ముంది గానీ, ఎగ్జిక్యూషన్ లేదనుకుంటాను. బట్ ఐ డోంట్ నో. నాకైతే పెద్దగా కనెక్ట్ అవ్వలేదు సినిమా. సో, నేను మాట్లాడుతున్న సినిమా పేరొచ్చేసి 'సీతాపైనం'. గో వాచ్ ఇట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి మీకెలా అనిపించిందనేసి. సో, ఇది నా హానెస్ట్ ఒపీనియన్ గైస్. థాంక్ యూ.